మంచు మోహన్ బాబుపై నమోదైన కేసుకు సంబంధించి రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కీలక కామెంట్స్ చేశారు. మోహన్ బాబు అరెస్టు విషయంలో ఎటువంటి ఆలస్యం జరగడం లేదని, చట్ట ప్రకారమే అంతా జరుగుతుందని కూడా ఆయన చెప్పారు. ఇప్పటికే ఆయనపై 3 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు సిపి తెలిపారు. అయితే ఇంతకు ముందుకే ఆయనకు నోటీసులు కూడా జారీ చేశామని, అయితే మరోసారి కూడా నోటీసులు ఇస్తామంటూ సిపి చెప్పారు. అయితే హైకోర్టు మాత్రం ఈ నెల 24 వరకు కూడా మోహన్ బాబుకు టైం ఇచ్చిందని, ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలను తాము పాటిస్తామని కూడా చెప్పారు. ఇక మరోసారి నోటీసులు జారీ చేస్తామని, దానికి సంబంధించి మోహన్ బాబు నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోతే ఆ తర్వాత అరెస్ట్ చేస్తామంటూ కూడా సిపి స్పష్టం చేశారు. ఇక మోహన్ బాబు గన్స్కి సంబంధించి కూడా సిపి కీలక విషయాలను వెల్లడించారు. మోహన్ బాబు అటు తిరుపతిలో ఆయన గన్స్ను డిపాజిట్ చేసినట్లు కూడా చెప్పారు. ఈ నెల 13నే ఆయన పిఏ ద్వారా గన్స్ను డిపాజిట్ చేసినట్లు కూడా సిపి చెప్పారు. ఇక మరొక వైపు చూసుకుంటే ఈ గత వారం రోజులుగా మంచు మోహన్ బాబు కుటుంబంలో గొడవలు తీవ్ర స్థాయికి చేరాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అటు మోహన్ బాబు, మంచు మనోజ్ ఇద్దరు తండ్రి కొడుకులు ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకున్నారు. ఇక జల్పల్లిలోని తన నివాసం వద్ద జరిగిన గొడవలో మోహన్ బాబు ఒక జర్నలిస్ట్పై దాడి చేయడం చర్చానీయాంశంగా మారింది. ఇక ఈ దాడిపై అటు మోహన్ బాబుపై 118 తొలుత 118 సెక్షన్ ప్రకారం కేసు నమోదు కాగా, ఆ తర్వాత పోలీసులు దాన్ని హత్యాయత్నం కింద కేసుగా నమోదు చేశారు. ఇక 109 ప్రకారం ప్రస్తుతం మోహన్ బాబుపై కేసు నమోదైంది. ఇక ఈ కేసు పైన పోలీసులు మోహన్ బాబును విచారించనున్నారు. ఇక మరోసారి నోటీసులు జారీ చేసి, ఒకవేళ ఆ నోటీసులకు కూడా ఆయన మోహన్ బాబు స్పందించకపోతే ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా మోహన్ బాబు ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు మాత్రం ఆయనకు ఎటువంటి రిలీఫ్ని ఇవ్వలేదు. దీనిపై ముందస్తు బెయిల్ పిటిషన్ ఈ గురువారానికి కూడా హైకోర్టు వాయిదా వేసింది. అయితే గత 2 రోజులుగా మోహన్ బాబు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పోలీసులు మోహన్ బాబు ఎక్కడున్నారో తమ వద్ద సమాచారం లేదంటూ కూడా నిన్న ప్రకటించారు. అయితే అటు మోహన్ బాబు మాత్రం తాను ఇంట్లోనే ఉన్నానని, మెడికల్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతున్నట్లు కూడా ఆయన చెప్పారు. ఈ క్రమంలో ఓవైపు పోలీసులు ఆయన అజ్ఞాతంలో ఉన్నారని చెప్పడం, మోహన్ బాబు మాత్రం తన ఇంట్లోనే ఉన్నట్లు కూడా చెప్పడం కొంత చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ క్రమంలో ఇవాళ సిపి ఏదైతే ఉందో అరెస్టు విషయంలో సిపి స్పందించడం కొంత ఆసక్తిగా మారింది. ఇప్పటికే అటు అల్లు అర్జున్ అరెస్టు విషయం రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషన్గా మారగా, ఇప్పుడు మోహన్ బాబు అరెస్ట్కి సంబంధించి సిపి ఈ ప్రకటన ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. ఇక నోటీసులకు సంబంధించి ఈ నెల 24 తర్వాత మోహన్ బాబును అరెస్ట్ చేస్తారనే కొత్త చర్చకు ఇప్పుడు సిపి కామెంట్స్ దారితీశాయి. ఈ క్రమంలో పోలీసులు ఏ విధంగా ముందుకెళ్తారనేది కొంత ఆసక్తిగా మారింది.